మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. కార్యక్రమం ఇందులో ఆయన మాట్లాడినటువంటి ఇంకో అంశానికి సంబంధించి ఇక్కడ దీంతో పాటుగా ఇంకోటి ఉన్నాడు, పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయని, పేమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయని చెప్పి లిక్కర్ సప్లైకి సంబంధించి ఆ అంశానికి సంబంధించి వీళ్ళు 15 రోజులకు ఒకసారి చెల్లించినట్టుగా మాట్లాడిండు. మీరు 15 రోజులకు ఒకసారి చెల్లిస్తే ఎందుకని మీరు అధికారులు దిగిపోయే నాటికి 2700 కోట్ల బకాయిలు ఉన్నాయి 10 రోజులకు ఒకసారి చెల్లిస్తే? అంటే 15 రోజులకు ఒకసారి 3,000 కోట్ల సప్లై చేసిండ్రా? అంటే మొత్తం పేరుపెట్టిపోయింది వీళ్ళు. ఇదే కాకుండా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో 40,000 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టిపోయింది. ఇది ఆల్సో ఇది ఒకటి. దీంతో పాటుగా మీరు చేసిన అప్పుల కారణంగా గతంలో సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంటే ఈఎంఐ ఈ ప్రభుత్వం ఇవాళ సంవత్సరానికి 75,000 కోట్ల వడ్డీ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే ఈ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేసిన కారణంగా ఇది ఒక అంశం. అట్లాగే ఇప్పుడైతే మైక్రో బ్రెవరీస్ మాట్లాడిండో వచ్చిన అప్లికేషన్ అసలు అధికారులు ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర పోనీ లేదు, వారు ఫీజిబిలిటీ రిపోర్ట్ ఇవ్వలే, అయినా దానిపైన మీరు మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఎందుకు ఇవన్నీ చేస్తూ ఉన్నారు? ఇంకోటి మాట్లాడిండు, ఇది సింగూరు జలాలకు సంబంధించి ఈ ప్రభుత్వం నీళ్లు ఇచ్చినట్టుగా, అంటే వ్యవసాయ పొలాలకు నీళ్లు ఇవ్వకుండా ఇది ఈ ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. అరే గత ప్రభుత్వంలోనే ఎప్పటి నుంచో 2006-7 నుంచి ఆ కంపెనీలన్నిటికీ సింగూరుకు ఫ్యాక్టరీలు ఎప్పుడు వచ్చినాయి, పైప్ లైన్స్ ఉన్నాయి, వాళ్ళే సప్లై చేశారు. చాలా కొత్తగా ఈ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా ఏదో దీన్ని పెంచి పోషిస్తున్నట్టుగా మాట్లాడితే ఇంత బట్టగా ప్రతిష్ట పాస్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఇవి జరుగుతూ ఉన్నాయి తప్ప రెండవ దీంతో పాటుగా ఇంకోటి ఆయన మాట్లాడాడు. డేట్ కూడా చెప్తున్నా, ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి యునైటెడ్ బ్రెవరీస్ మల్లేపల్లి 2010 వాటర్ ఫ్రమ్ మంజీరా, యునైటెడ్ బ్రేవరీస్ కొత్లాపూర్ ఫ్రమ్ 2007 వాటర్ ఫ్రమ్ మంజీరా, ఔసర్ బుష్ ఇన్బేవ్ 1993 వాటర్ ఫ్రమ్ మంజీరా. ఈ మొత్తం కూడా లేజన్స్ ఆల్కోబేవ్ 2014 గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో మీరు పైప్ లైన్లు ఇచ్చి సింగూరుకి వెళ్ళి ఆ కార్పొరేషన్స్కు ఆ లిక్కర్ ఇండస్ట్రీస్కు మీరు వాటర్ సప్లై చేసి మళ్ళీ ఈ ప్రభుత్వం మాట్లాడుతున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఇంకోటి ఆయన మాట్లాడడానికి ఇన్కమ్ ఫ్రమ్ రెవెన్యూ, అంటే రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మారుస్తూ ఉన్నారు, ఆదాయాన్ని పెంచుతూ ఉన్నారు అని మాట్లాడింది. 2014 కేసీఆర్ అధికారం చేపట్టినాడు, ఈ రాష్ట్ర ఆదాయము 10,012 కోట్ల రూపాయలు. 10,012 కోట్ల రూపాయలు 2014. అంటే సమైక్య రాష్ట్రంలో అధికారం అక్కడి నుంచి కేసీఆర్కి అధికారం అప్పచెప్పిన తర్వాత ఆనాడు ఉన్న ఆదాయం 10,012 కోట్లు. ఆ తదనంతరం వాళ్ళు దిగిపోయే రోజు 2023-24 సంవత్సరంలో 34,869 కోట్లు. అంటే 10,000 కోట్లను సుమారు 35,000 కోట్లు చేసింది మీరు, 25,000 కోట్ల ఆదాయం రాష్ట్రాన్ని తాగుబోతున్న రాష్ట్రంగా మార్చింది మీరు, చేసింది మీరు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024-25 సంవత్సరం వచ్చిన తర్వాత కూడా 34,603 కోట్లు, అంటే 200 కోట్లు తగ్గింది. అది ఉల్టా చోర్ కోత్వాల్ అంటున్నట్టుగా మీరు రాష్ట్రాన్ని తాగుబోతు రాష్ట్రంగా మార్చి, మీరు బెల్ట్ షాపులు పెట్టి, మీరు అడ్డగోలు వ్యవహారం చేసి, రాష్ట్ర ఖజానా నింపే కార్యక్రమం చేసి రాష్ట్రం తాగుబోతు రాష్ట్రం మార్చింది మీరు. మళ్ళీ ఈ ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, మా పైన ఇటువంటి బుడిదల కార్యక్రమం చేస్తే ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? ఇంతేకాకుండా ఎప్పుడు లేనటువంటిది కొత్తగా గత ప్రభుత్వంలో ఎలైట్ బార్స్, అంటే ఎలైట్ బార్లు ఇప్పుడు విన్నారా పేరు? గత ప్రభుత్వంనే ఈ రూల్స్ తీసుకొచ్చి గత ప్రభుత్వం తయారు చేసి
105 ఎలైట్ బార్లు గ్రాంటెడ్ ఫ్రమ్ 2016 to 2023. అంటే వీళ్ళ పీరియడ్లో 105 ఎలైట్ బార్లు ఇచ్చిండు, 20 మైక్రో బ్రెవరీలు ఇచ్చిండు. అంటే మరి మీరే ఇవన్నీ కూడా రాష్ట్రాన్ని అడ్డగోలు పరిపాలన చేసి ఎంతోమంది త్యాగాల పుణ్యం అని చెప్పిన రాష్ట్రం వస్తే బాధ్యత రాహిత్యంగా పరిపాలన చేసే మళ్ళీ ప్రభుత్వం మీద మీరే మాట్లాడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, పంపిణీ మీద మాట్లాడుతూ ఉన్నా. నేను హరీష్ రావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. గత ప్రభుత్వంలో నేను కూడా 3 సంవత్సరాలు ఉన్నా కదా, ఎందుకు పెట్టుకొచ్చినా, ఎందుకు ఆ పాటలకు పోయినా, పదవుల కోసం పోయినా. తెలంగాణలో యువత ఒక్కొక్కరు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే, తెలంగాణ రావాలని ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే మేము ఉస్మానియా యూనివర్సిటీకి పోయి చెప్పిన మీరు ఆత్మహత్య చేసుకోవద్దు, మా పదవులకు రాజీనామా చేస్తామని మాట కట్టుబడి 3.5 ఏళ్ల మంత్రి పదవిని, సమైక్య రాష్ట్రంలో ఉన్న మంత్రి పదవిని వదులుకొని, ఎమ్మెల్యే పదవులుకొని పాదయాత్ర చేసి ఒక తపనతోటి ఆత్మగౌరవం కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకోవాలని ఆనాడు, సరే ఉద్యమంలో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ పాత్రను వహించింది, పోయింది దానికోసం, తెలంగాణ రాష్ట్రం కోసం. ఉద్యమం ఆరిపోదని మళ్ళీ ఎందుకు పెట్టుకొచ్చినా అంటే ఇటువంటి మీరు రాష్ట్రాన్ని అడ్డగోలుగా పరిపాలన చేసి బాధ్యత రాహిత్యంగా పరిపాలన చేసి చేసింది. హరీష్ రావు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నీవు అంటున్నావు కదా, అసెంబ్లీ సాక్షిగా చెప్పిన పంపిణీలని, పంపిణీ చేసుకున్నది మీరు, మామాళ్ళు, మీ ప్రభుత్వం, మీ పార్టీ. 300 టెండర్లు, ఇరిగేషన్ టెండర్లు, 1,80,000 కోట్ల టెండర్లు మీరు కోసం, కోట్ల రూపాయల, వేల కోట్ల రూపాయల, ఇది నీకు ఇది నీకని చెప్పని ఇచ్చింది మీరు కాదా? అసెంబ్లీ నేను చూపించిన కదా, ప్రశ్నించిన కదా, దానికి సమాధానం చెప్పినరా? దాటవేసే కార్యక్రమం చేయలేదా? అరే మీరు కూడా మీ లెక్కనే అందరూ అనుకుంటే ఎట్లా? నువ్వు గడ్డి తింటే మీరు గడ్డి తింటే నేను గడ్డి తినాలా? మీరు లంగ వేషాలు వేస్తే నేను లంగ వేషాలు వేయాలనా? ఏమి మరి ఇంత దిగజారుడు రాజకీయం హరీష్ రావు? నువ్వు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు,